Hey, this is Adi from CRD Modes and welcome back to the series of Buying Right Used Car Part 8. ఈ సిరీస్లో ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ఏంటంటే ఒక కార్ని రీపెయింట్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. సో ఇది చాలా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి, వాళ్ళ కళ్ళతో కూడా ఇన్స్పెక్ట్ చేయాలంటే వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్ అయి ఉండాలి. సో మనం ఇవంతా స్కిల్స్ నేర్చుకునే బదులు దానికి మార్కెట్లో ఒక డివైస్ ఉంది, దట్ ఈస్ నథింగ్ మచ్ కాల్డ్ యాజ్ ఎల్కోమీటర్ అంటారు. ఐమ్ జస్ట్ పోస్టింగ్ ది ఇమేజ్ ఓవర్ దేర్. సో దాన్ని యూజువల్గా మీరు యూట్యూబ్లో చూస్తే అది ఎలా వాడాలనేది. సో ఈ ఎల్కోమీటర్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మన బాడీ బానెట్, ఫెండర్స్ అండ్ డిక్కీ సైడ్ అన్నీ కూడా మనం దాని మీద ఎప్పుడైనా ప్లేస్ చేసినప్పుడు ఇట్ విల్ టెల్ యూ ద గ్యాప్ ఎంత ఎంఎంలో ఉందో తెలిసిపోతుంది. యూజువల్గా కార్ డీటెయిలర్స్ వాడతారు ఇది. సో మనకి ఈ ప్రాసెస్లో ఏంటంటే ఎక్కడైనా పుట్టి ఎక్కువ పెట్టింది అనుకోండి, యూ అజ్యూమ్ దట్ అక్కడ ఏదో రిపేర్ జరిగింది లేదా రీపెయింట్ అయింది. సో ఈ ఎంఎం ఎప్పుడు డిఫరెన్స్ ఉండద్దు అనమాట. కరెక్షన్ పాయింట్ కోసం చూడాలనుకుంటే మనం ఒక కార్ రూఫ్ మీద పెట్టినప్పుడు సో మనకి యూజువల్గా ఒక జెన్యూన్ రీడింగ్ అంటూ వస్తుంది. అంటే యూజువల్గా ఫర్ సపోజ్ అదొక 0.45 వచ్చింది అనుకోండి, అజ్యూమ్ దట్ అదే షోరూమ్ పెయింటెడ్ వెహికల్ అనమాట. సో అలా రూఫ్ మీద ఎంత అయితే ఎంఎం డిఫరెన్స్ చూపిస్తుందో ఎల్కోమీటర్ తోటి, అదే మనం బాడీలో బానెట్ మీద ఒక 4 పాయింట్స్ పెట్టుకొని చెక్ చేయండి, అండ్ అలాగే ఫెండర్ మీద పెట్టి చెక్ చేసుకోండి, అండ్ డోర్స్ అన్నీ చెక్ చేసుకోండి. సో ఈ ప్రాసెస్ తోటి, ఈ టూల్ తోటి మీకు ఈజీగా అర్థమైపోద్ది అంటే కార్ రీపెయింట్ అయిందా లేదా. ఒకవేళ రీపెయింట్ అయితే అది మేజర్ యాక్సిడెంట్ లేదా కూడా తెలుసుకోవచ్చు, ఎందుకంటే డెంట్ చేసినాక వీళ్ళు పుట్టి ఫిల్ చేస్తారు. సో దీస్ కైండ్ ఆఫ్ పారామీటర్స్ విల్ హెల్ప్ యూ టు ఇన్స్పెక్ట్ ఎ కార్ లైక్ ఎ ప్రో. చాలా స్కామ్స్ జరుగుతుంటాయని చెప్పాయి కదా అరౌండ్ దిస్. అండ్ సో మనం ఈ పెయింట్ యాక్సిడెంట్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి దీనికి పంచింగ్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా డోర్ బీడింగ్స్ తీస్తే అక్కడ డోర్ మీద పంచింగ్స్ ఉంటాయి. ఆ పంచింగ్స్ చూసి ఏమనుకుంటాం అంటే చాలామంది ఇది ఒక జెన్యూన్ కార్, ప్రాపర్గా ఉందని. బట్ స్కామర్స్ దీన్ని కూడా వాడుతున్నారు. ఏంటంటే ఎప్పుడైనా పంచింగ్స్ ఎందుకు పోతాయంటే డెంటింగ్ చేసినప్పుడు వెళ్ళిపోతాయి అండ్ వెల్డింగ్ చేసినప్పుడు వెళ్ళిపోతాయి. సో వీళ్ళు సింపుల్గా ఏం చేస్తారంటే ఈ పంచింగ్స్ అయితే ఎక్కడెక్కడ పోయాయో దాన్ని పుట్టితో ప్రాపర్ కవర్ చేసుకొని జస్ట్ ఒక 3 to 5 minutes తర్వాత వీళ్ళకి చిన్న టూల్ ఉంటుంది. జస్ట్ ఆ పంచ్ హోల్ ఎంత ఎంఎం ఉంటుందో సేమ్ అదే టూల్ ఆ సైజ్లో దాన్ని జస్ట్ ఇలా ట్యాప్ చేసి పంచ్ చేస్తూ వెళ్తారు. ఆ పుట్టికి మనం ఒక ఇంప్రెషన్ ఇస్తున్నాం, పంచ్ హోల్ లాంటిది. సో దాన్ని వాళ్ళు డ్రై చేశాక దాన్ని పెయింట్ చేస్తారు. మనం యూజువల్గా ఏం చేస్తాం, ఆ బీడింగ్ లాగేసి ఓకే పంచింగ్ ఉంది, మన యూజువల్గా చాలామంది యూట్యూబర్స్ చెప్తారు కదా, అలా చెప్పినట్టు ఆ బీడింగ్ చూసుకొని ఓకే దీనికి పంచింగ్ ఉంది, సో ఇది ప్రాపర్ యాక్సిడెంట్ కాలేదనుకుంటాం. బట్ యాక్చువల్లీ స్కామర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ దాన్ అస్. సో మేక్ ష్యూర్ మీ దగ్గర ఎల్కోమీటర్ ఉంటే మాత్రమే యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ రైట్ కార్ విచ్ ఇస్ యాక్సిడెంట్ ఫ్రీ. సో హెసిటేట్ కాకండి, కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ దట్ విల్ హెల్ప్. ఎందుకంటే ప్రీమియం కార్స్లో మీరు ఒక 5 to 10 lakhs ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక 2500 ఇలాంటి ఒక టూల్ కొనుక్కోవడం బిగ్ ఎఫర్ట్ ఫర్ ఇట్. సో ప్లీజ్ బై ద టూల్స్ అండ్ మేక్ షూర్ యూ షేర్ దిస్ నాలెడ్జ్ టు ఆల్ ద పీపుల్ అరౌండ్ అస్. సో వాళ్ళకి కూడా తెలియాలి. అని చాలామంది మైండ్ చాలా బ్లఫ్గా ఏమనుకుంటారంటే ఈ పంచింగ్స్ ఎక్కడైతే ఇంజన్ ఎక్కడెక్కడ ఉన్నాయో అంతా ఒరిజినల్ ప్యానల్ అనుకుంటున్నారు. లేదు, అలా కాదు. సో స్టే ట్యూన్ ఫర్ మచ్ మోర్ అప్డేట్స్.